హాయ్ వియర్స్, కవిత బాలాజీ అండి. ఇంకో బ్యూటీ టిప్ తోటి ఇవాళ మీ ముందుకు వచ్చేసాను నేను. మీరు జనరల్గా పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి కమ్మలు వేసుకోవాలి? ఇలాంటి రింగులు వేసుకోవాలా, మీన్ టు సే హూప్స్ వేసుకోవాలా, లేకపోతే ఇలాంటి హ్యాండ్స్ వేసుకోవాలా, లేకపోతే ఇలాంటి కోలగా ఉన్న వేసుకోవాలా అని మీకు చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. అందరిని అడుగుతుంటే ఏదో ఒకటి వేసుకొని రా అని చెప్పి వాళ్ళు ఇసుక్కుంటూ ఉంటారు. అయితే మీకు ఐడియా రావడానికి నేను ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను. మీకు గీన ఏంటి, కొంచెం చీక్స్ ఉండి చిన్ ఉంది, అప్పుడు మీరు ఏం చేయాలి? ఇలాంటి హూప్స్ వేసుకోవాలి. ఈ చిన్ని మీకు ఇలాంటి హూప్స్ వేసినప్పుడు అది బ్యూటిఫుల్గా అలా కనపడుతుంది అనమాట. ఓకేనండి. తర్వాత ఇంకా మీకు ఇక్కడ ఈ చీక్స్ లేవు, పోలా ఉంది ముఖం, ఒకటే సోలకాయలాగా, అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి హ్యాండ్స్ వేసుకోవాలి. అట్లా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అలా ఉందనుకోండి మీ ఫేస్, అప్పుడు ఇట్లాంటివి వేసుకోవాలి. అన్ని ఫేసెస్ బ్యూటిఫుల్ ఫేసెసే. అయితే ఇట్లాంటివి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అలా సన్నగా పొడుగ్గా ఇంకా ఇలా 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 ఎలాడుతూ ఇట్లా మనకి వీటిని ఏమంటారు, మనం తెలుగులో మర్చిపోయాను నేను అలాంటివి వేసుకుంటే, లోలాకులు అలాంటివి వేసుకుంటే మీకు బ్యూటిఫుల్గా కనపడుతుంది ముఖం. అయితే ఇలాంటి హూప్స్ ఏమో చీక్స్ ఉన్న వాళ్ళకి, చీక్స్ లేని వాళ్ళకి ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి, లోలాకులు లాంటివి. ఈ టిప్ మీకు చాలా నచ్చింది అనుకుంటాను. మీరు పార్టీకి వెళ్ళినప్పుడు ఈసారి పానిక్ కాకుండా ఇట్లాంటి టిప్ని యూస్ చేసి చాలా బెనిఫిట్స్ పొందుతారని వీడియో తీశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కవిత బాలాజీ హియర్. థ్యాంక్ యూ.